హలో అండి, చాలామంది నా పూజ రూమ్ డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉన్నారు కదా. మనం ఇప్పుడు షిఫ్ట్ అయిన హౌస్లో పూజకంటూ సపరేట్గా నాకు ప్లేస్ లేకపోయేసరికి పూజా మందిని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చి నేను పాడీలో ఉన్న సర్వణ ఫర్నిచర్లో తీసుకున్నాను అండి. ఇక్కడ బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ మనం ఉంటున్నది రెంటెడ్ హౌస్లో కాబట్టి గ్లాస్ ఉన్నవో లేకపోతే పెద్ద సైజు మండపాలు సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడైనా మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ బ్రేక్ అవ్వచ్చు అని చెప్పి నేను సింపుల్గా ఉన్న సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నాకు రెడ్ కలర్ ఉన్న బెల్లివి బాగా నచ్చలేదన్నమాట. అండ్ ఈ బ్రౌన్ కలర్ది అయితే ఒక్కటే ఉండింది, సోల్డ్ అవుట్ అయిపోతే మళ్ళీ సేమ్ మోడల్ కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాను అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. ఇందులో మనకి 3 ర్యాక్స్ వస్తాయి. ఒకటి ప్రసాదం ర్యాక్ అని ఒకటి అండ్ స్టోరేజ్ ర్యాక్ అని ఒకటి వస్తుంది. అలాగే లైటింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం ఈ ర్యాక్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు అనమాట. నేను ఒక ర్యాక్ని రిమూవ్ చేసి పెడితే పటాలు కింద వాటికి లైటింగ్ అంతగా రాకపోయేసరికి ఇంకా కంప్లీట్గా ర్యాక్స్ అన్ని రిమూవ్ చేసి ఇలా అయితే స్టిక్కరింగ్ని యూజ్ చేసి నేను పటాలన్నిటిని తగిలించానండి. అండ్ ఇది వచ్చి మనకి అమెజాన్లో మీషోలో దొరుకుతుంది అనమాట. సో వాటి డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. తెచ్చినప్పటి నుంచి ఫొటోస్ తగిలించాను కానీ ఎంత బాగున్నాయి అంటే నాకైతే బాగా నచ్చింది. అలాగే ప్రసాదం సర్వ్ చేసుకునేటప్పుడు ఆ ర్యాక్ని పుల్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేసేయచ్చు అనమాట. అలాగే స్టోరేజ్ పర్పస్ కింద ఒక డ్రావర్ కూడా ఉంది. ఇది నా పూజ రూమ్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.